చాలా మంచి కథ. ఆయన అద్భుతంగా నటించారు. విష్ణుబాబు చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. చాలా కంటతడి పెట్టించే సినిమా. అలాగే బ్రహ్మానందం కామెడీ చాలా బాగుంది. అది కూడా నటించారు. అలాగే ఈ సినిమాలో చాలా చాలా కాలం తర్వాత మళ్ళీ అద్భుతంగా చేశారు. సూపర్. చాలా సెంటిమెంట్ సినిమా. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ సాధిస్తుంది. ఆల్ ద బెస్ట్ దాసనాథ గారికి, ఆ విష్ణు. మళ్ళీ మామగారు తర్వాత ఇంకో మామగారిని చూపెట్టారు. తాతగారు అనే ఒక పదవిలో దాసనారాయణరావు గారు అద్భుతమైన నటన. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే సినిమాకి తాత హీరో అనొచ్చు. తాత పాత్రలో దాసరి గారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ గురించి ధన్యవాదాలు. ఎందుకంటే పాలకోవా పెట్టారు మా అందరికీ. ఒక అద్భుతమైన తెలుగింటి కమ్మటి భోజనం చేసినట్లుగా ఉంది సినిమా చూస్తుంటే. తెలుగు సంస్కృతి, తెలుగు నాగరికత, తెలుగు సినిమాల్లో కనుమరుగైపోతున్న ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి తాతామన వాళ్ళ అనుబంధాన్ని నేను ఎప్పుడో ఒక లెక్చరర్గా 1972లో ఆయన తాతామనవాడి సినిమా చూసి అద్భుతమైన ప్రయోగం. మనుషులు తిరిగి మళ్ళీ మామూలుగా బతికేదానికి ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి చిత్రాలు రావాలి, ఇలాంటి కథలు రావాలి. చాలా గొప్పగా చేసినటువంటి చిత్రం ఇది. ఈ రోజుల్లో తాత నుంచి మనవరాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ దైనందిక అద్భుతంగా అమోఘంగా ఉంది. నిజం చెప్పాలి అంటే సినిమా చూడకముందు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా చూసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దాసరి గారు ఒక సీన్ కూడా వేస్ట్ చేయలేదు. ఆయన పాత్రలు అలా జీవించాడు. దాంతోపాటు ఇటీవల ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సెంటిమెంటు, దాంతోపాటు సినిమాలో కూడా మంచి మెలో డ్రామా కూడా క్రియేట్ చేశాడు. ఒక సెంటిమెంట్ అని చెప్పి ఊరిని డ్రాగ్ చేయడం కాకుండా పిక్చర్ ఫాస్ట్గా నడుస్తూ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా విజువు లేకుండా ఆఖరి సీన్ వరకు కూడా ఫుల్గా మనిషి లీనమైపోయాడు. ప్రేక్షకుడు చూస్తున్న సేపు మళ్ళీ ప్రపంచం మర్చిపెట్టుకుంటే అద్భుతమైన సినిమా అది. ఇలాంటి వేషాలు నారాయణరావుకి ఏం కొత్త కాదండి యాక్చువల్గా. అయితే నాకు ఈ సినిమాలో అనిపించింది ఏమిటంటే, ఒక దర్శక నారాయణరావు, ఒక నటుడు నారాయణరావుని చాలా బాగా ఎంత సాత్వికంగా తీసుకొచ్చి ఎంత న్యాచురల్గా ప్రజెంట్ చేశాడనేది రెండు విభాగాలుగా దీన్ని డివైడ్ చేస్తే, ఫస్ట్ మై క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ నారాయణరావు అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై యాక్టర్ నారాయణరావు. ఎందుకంటే నేనేం చెప్పలేదు. చాలా ఇంత సాత్వికంగా ఎప్పుడు చాలామంది యాక్టర్స్ చేస్తారు చాలా రోల్స్, కానీ చాలా గొప్ప చిత్రం. ఇంతకుముందు నేను చిత్రం చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానో అదే డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఇంతకుముందు చెప్పారు. డైరెక్టర్ దర్శకరత్న దాసనారాయణరావు గారు, యాక్టర్ దాసనారాయణరావు గారి చేత ఎంత గొప్పగా యాక్ట్ చేయించారు అన్నది. దాసనారాయణరావు గారు చాలా గొప్ప నటుడు. బట్ ఈ సినిమా మళ్ళీ నాకు 150 సినిమాలు అయిపోయినాయి ఆర్టిస్ట్గా. ఆయన 151 సినిమా. ఆ తాతా మనోడి క్లైమాక్స్ నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయ్యా అయ్యా నీకెందుకు ఈ గొయ్యా అని అప్పుడు సాంగు, ఆ క్లైమాక్స్ అంతే ఎమోషనల్గా చాలా అందంగా తీసుకొచ్చారు. క్లైమాక్స్ వరకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇంకొక అద్భుతమైన తెలుగు సినిమా ఈ సంవత్సరం ఆయన 151వ సినిమా అవడం, ఆయన ద్వారా రావడం అనేది చాలా గర్వంగా అందరూ ఫీల్ అవుతున్నాం. ఈజ్ అ మాస్టర్ ఆఫ్. ఇప్పుడు కూడా మంచి సినిమాలు స్లోగానే జనాలకు ఎక్కుతాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా చాలామంది చెప్పారు. మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 50-60% ఓపెనింగ్స్తో స్టార్ట్ అయినాయి అన్నారు. ఇవాళ రెండో రోజు, ఇవాళ ఫస్ట్ షోకి, సెకండ్ షోకి, మ్యాట్నీకి, ఇవాళ ఇప్పుడు నైట్ షోకి చాలా డిఫరెన్స్. అలా మోస్ప్రెడ్ తోటి ఈ టాప్ బాగా స్ప్రెడ్ అయ్యి కమర్షియల్గా కూడా ఈ సినిమా చాలా గొప్పగా చేస్తుంది. ఇందులో ఉన్న మంచి క్యారెక్టర్ డైరెక్టర్ గారు నా మీద నమ్మకంతో మంచి క్యారెక్టర్ నాకు చేయించారు. గారి గురించి మాట్లాడే అంత లేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. డెఫినెట్లీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను.
అలాగే ఈ మధ్యకాలంలో ఇంత సెంటిమెంట్, ఇంత ఫీల్, ఒక తాత మనవడు మధ్యన సినిమాలు అసలు ఈ మధ్యకాలంలో నేనైతే ఏది చూడలేదు. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఈ టైంలో రావడం అనేది ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్. ద ఎంటైర్ కోర్స్ టు గురుగారు. అండ్ ఐ రియలీ లైక్ ద క్లైమాక్స్ అలాట్. అండ్ ఒకటి చెప్పాలి ఏంటంటే అందరూ గ్రాండ్ పేరెంట్స్, అందరూ గ్రాండ్ చిల్డ్రన్ ఈ సినిమా చూస్తే చాలా నేర్చుకుంటారు. తర్వాత అంత గొప్ప చిత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నందుకు ఈ చిత్రం నిదర్శనం. అలాగే మా గురువు గారు చాలా సంవత్సరాల తర్వాత ఇందులో గొప్పగా నటించడం, ఆయన క్యారెక్టరేషను, అలాగే విష్ణు, మరి ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎవరైనా కూడా ఈ పిక్చర్ డెఫినెట్గా చూడాలని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు 151వ సినిమా, అలాగే మిగతావి కూడా పూర్తి చేసి 200 సినిమాలు తొందరగా పూర్తి చేయాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటూ ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా గురువుగారికి మరొకసారి కంగ్రాట్స్ చెప్పి. దాసరి నీరాజిత సినిమాలో చాలా చక్కగా ఫస్ట్ నుంచి, అఫ్కోర్స్ ఇదే ఫస్ట్ సినిమా, ఆ బ్లడ్లో ఉంటుంది కదా, అదే చేసింది. సూపర్ పర్ఫార్మెన్స్. చెప్పు థ్యాంక్స్ టు ఆడియన్స్ అని చెప్పు. థ్యాంక్స్ టు పొద్దున్నే దాసనారాయణరావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఈ సినిమా చూడమని. దాసనారాయణరావు గారు డైరెక్టర్, దాసనారాయణరావు గారు యాక్టర్. ఈ సినిమా చూస్తే బాగుంది బాగోలేదు చెప్పాలని, దాసనారాయణరావు గారు నాకు చాలా క్లోజ్. నాకు నా తండ్రి, నా అన్న కంటే ఎక్కువ. అటువంటి ఆయన సినిమా నాకు నచ్చపోతే నచ్చలేదని చెప్పాల్సి వస్తుంది. రావాలా వద్దని చాలా మీమాంసతో వచ్చింది. ఇక్కడికి వచ్చినాక నారాయణరావు గారి సినిమాల్లో నేను ఒకసారి ప్రేమాభిషేకం చూసినప్పుడు రష్ చూపించారు నాకు. సినిమా చూసి మొత్తం నేను సినిమా చూస్తున్నాను సేపు ఏడుస్తాను అన్నాను. క్లైమాక్స్ లాస్ట్ 45 minutes. ఆ తర్వాత ఆయన బయట నుంచి భరద్వాజ్ అంటే నేను మాట్లాడిన, ఆయన నాగేశ్వరరావు పిలుస్తుంటే కూడా పలకుండా వెళ్ళిపోయాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాను, చాలా బాగుంది సార్. అలాగే సూర్యగాడి సినిమాకి కూడా చూసినాక ఏడు పాపలేకపోయాను. ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగు సినిమాల్లో ఇన్వాల్వ్ అయిపోయి లాస్ట్ 20 minutes నా వల్ల ఆగలేని కళ్ళెమని దారదారగా కారుతాను. అంటే ఒక హార్ట్ ఆఫ్ ది అర్బన్, హార్ట్ ఆఫ్ ది రూరల్. ఈ మధ్యకాలంలో మన సినిమాల్లో ఆ హార్ట్ ఆఫ్ ది రూరల్ని మిస్ అయిపోతున్నాం. ఆ మిస్ అయిపోవడం వల్ల కొంచెం సినిమాల్లో కొంచెం వీక్నెస్. ఇప్పుడు ఆ రెండు హార్ట్లని టచ్ చేసి ఎంత అద్భుతంగా అది అద్భుతము, అద్వితీయము, మహోన్నతము, అన్నిటిని మించిన ఒక మాట ఎతకాలి అంత గొప్పగా. అంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు హృదయాలను కదిలించే సినిమాలకి ఎప్పుడు జీవం ఉంటుంది, ఎప్పుడు వాటికి ఆదరణ ఉంటుంది అనే ఒక విశ్వాసాన్ని కలిగించి మళ్ళీ ఒక కొత్త బాట. గురువుగారు ఎప్పుడు బాటలు వేస్తూ ఉంటారు, ఆ బాటలో ఎంతోమంది నడుస్తూ ఉంటాం, ఎంతోమంది గెలుస్తూ ఉంటాం. మళ్ళీ ఇవాళ ఈ దశాబ్దానికి మరొక కొత్త బాట వేశారు. మరొక కొత్త బాట ఇలా తీయండి, మంచి సినిమాలు తీయండి, తెలుగు సినిమాలు తీయండి, గొప్ప సినిమాలు తీయండి, ఆ ప్రజల ఆదరణ ఉంటుందని మరొక మంచి పునాది వేశారు. ఆ పునాది మీద మేమందరం నడుస్తాం. ఈ తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ ఒక స్వచ్ఛమైన, ఈ రోజు నుంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తాతయ్యగా గుర్తుండిపోయే ఒక అద్భుతమైన బహుమతిని తెలుగు ప్రేక్షకులందరికీ ఈ అరబస్ ద్వారా ఆయన అందించారు. చరిత్రలో సృష్టించడంలో ఆయన మారుపేరు. అలాంటి చరిత్ర ఆవశ్యకతను గుర్తించి ఆయన ఈ క్యారెక్టర్ చేసినట్టుగా ఉంది. సో ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ఇంకా తెలుగు ఫీల్డ్లో ఎవరు ఆల్టర్నేటివ్ లేరు. సో అది గుర్తించి ఆయన ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ చేయటం. చాలా ఏళ్ళ నుంచి రోడ్ల మీద తిరుగుతుంది. అలాగే నా చిన్నప్పటి నుంచి మా గురువుగారు సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఈ రెండిటికి లాంగ్ రన్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా లాంగ్ రన్ ఉంటుంది. గురువుగారు మోర్ దాన్ డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్గా కూడా డామినేట్ చేసి ఇప్పటికే మిత్రులందరూ చెప్పారు. మనిషిని కాదు, ఇప్పుడు సూర్యగాడు మామగారు చూసాం. తర్వాత దానికి 100 రెట్లు పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. అందరు ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేశారు. విష్ణుబాబు క్యారెక్టర్ కూడా మెచ్యూరిటీ. ఆయన సినిమాలో నాకు ఒక అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు మంచి అవకాశం, అంటే మంచి క్యారెక్టర్ ఎప్పుడు నాకు జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేలా ఒక చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు.
ఇంకా ఈ పిక్చర్లో ఆయన పెర్ఫార్మెన్స్ అయితే హైలైట్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే నేను మా అమ్మగారు అన్ని సినిమాలు చూసిన ఆయన పెర్ఫార్మెన్స్ అన్నింటికంటే టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు. నాకు అంటే సెకండ్ హాఫ్ కానీ అంత ఇమోషన్ నిజంగా ఫీల్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే విష్ణు కూడా బాగా నటించాడు. ఆ సినిమాని రీమేక్ చేసేటప్పుడు దాన్ని అలాగే చేస్తే వాళ్ళకి ఏదో గౌరవం తక్కువ అని అనుకుంటున్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఆ రీమేక్ని నచ్చి పెద్ద హిట్ అయిన ఫిల్మ్ని చేసేటప్పుడు దాన్ని ఎందుకు మార్చాలి, ఎందుకు చెడగొట్టాలి? బెటర్మెంట్ అన్న పేరుతో చాలామంది చెడగొడుతూ